మున్సిపల్ కార్పొరేషన్లో అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాల్లో బిజీగా గడిపే నగర మేయర్ రిపోర్టర్గా మారితే ఎలా ఉంటుంది? పథకాల ప్రారంభోత్సవాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు పాల్గొనే మేయర్ మైకు పట్టుకుని సమస్యలపై గళమెత్తితే ఏ విధంగా ఉంటుంది? సరిగ్గా ఇదే నిజామాబాద్లో జరిగింది. నగర మేయర్ ఆకుల సుజాత సాక్షి విఐపి రిపోర్టర్గా బీడీ కార్మికులను పలకరించారు, సమస్యలు తెలుసుకున్నారు. విశేషం ఏంటంటే మేయర్ కూడా ఒకప్పుడు బీడీ కార్మికురాలు కావడం విశేషం. నేను కూడా ఒక మహిళగా, నేను బిడీ చేసిన మహిళగా మీ అన్ని సమస్యలు తెలుసుకోవడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. అమ్మ, నువ్వు ఎన్ని చేస్తున్నావు బీడీలో? 8 అందరికి సదర్ 8 సదర్ 8 ఎంత అవుతుంది మీకు? ఆకు తక్కువ పడుతుందా? అయితే మంచి పడ్డప్పుడు అవుతుంది, ఇక మంచిగా తక్కువ పడుతుంది. తంబాకు ఎంత అవుతుంది? కరెక్ట్ అవుతుంది. తంబాకు అవుతుంది. ఎంత ఇస్తుండ్రు మీకు కూలి? 130 ఇస్తుంది. పొద్దున 9 గంటల నుంచి స్టార్ట్ చేస్తాం, 12-1 కొట్ట వరకు ఆకు అవుతుంది. ఆకు అయిన నుంచి భోజనం చేసిన తర్వాత 6 సాయంత్రం దాకా చేస్తాను. అవి ఇట్లా 130 కూలి ఇస్తున్నారు. ఆకు తక్కువ పడుతుంది, తంబాకు తక్కువ పడుతుంది. మళ్ళా ఇవి చేసులు తిమ్ములు వస్తాయి, నరాలన్నీ వీక్ అవుతున్నాయి, నడుము నొప్పులు, ఇవన్నీ స్టార్ట్ బీడీలు చేసి. దీనికి బీడీలకు హాస్పిటల్ ఉంది కదా? ఉన్నది, చూసినా కూడా చూస్తారు. ఆ మందులు పడాయి కదా, మందులు పడాయి. ఇక్కడ చెప్తున్నారు కొంతమంది, మందులు బాగానే ఉన్నాయి, మంచిగానే చూస్తున్నారు అని చూస్తున్నారు. బాగానే చూస్తున్నారు, అన్ని మంచిగానే ఉన్నాయి, కానీ ఆ మందులు కొందరు పడాయి. చూడు, కడుపులో మంట, బొక్కలు అన్నీ వస్తున్నాయి. ఏజ్ అయినాక మందులు పవర్ అయ్యి పడాయి. ఏజ్ ఎక్కువైంది, నీకు మందులు పడతలే? పడాయి. అది ఆ మందులు పడతలే, పడితే అట్లా అదే అమ్మ. అమ్మ, నువ్వేం చేస్తావు? నీ ఏజ్ పెద్దగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. 500 అయితే 500 చేస్తావా రోజు? చేయాలంటే ఖచ్చితంగా ఏం లేదు కదా, తింటాను. ఏం లేదని చెప్తున్నావు నీ సమస్య. ఓకే, తక్కువ పడుతుంది. తంబాకు అవుతుందా? తంబాకు అయితే కానీ ఆకు తక్కువ పడుతుంది. ఎప్పుడన్నా ఏదైనా జ్వరం వచ్చినప్పుడు కానీ ఎప్పుడన్నా హాస్పిటల్కి వెళ్ళారా? పెట్టేసినాం, రజనం పెట్టి. అది చిట్టి మీద వేస్తారు కదా? వేస్తారా చిట్టి మీద? ఓకే, దానికి సరే. ఇలా దవాఖాన అర్ధ షేర్ చేస్తారు. అని ఒక్కొక్కల కూలి వేరే పని చేసింది అయ్యేమో. ఏంది మేడం ఇవి చేస్తే? ఒక్కొక్కరు ఇంట్లో 2 ఉన్నారు బీడీ వర్కర్లు. మా ఇంట్లో ఒక ఆయన పేకి చేస్తాడు, మేము బీడీలు చేస్తాం. ఇవేం సరిపోతాయి? ఓకే, దానికి నేను అమ్మ, నేను ఇవాళ మీ సమస్యలు చూడడానికి వచ్చిన, అందుకే అడుగుదామని వచ్చిన. అనేది మీకు సమస్యలు మరి రాసుకపోయినాక ఏదైనా పంపించిందా మాకు? ఏదైనా ఇక్కడ మాకు సరైన అద్దులు చేసిండ్రు? ఎవరన్నా చేసిండ్రా చెప్పండి. అమ్మ, ఇంతకు ముందు అంటే గతం నడిచిపోయింది. ఇప్పుడు కొత్త రాష్ట్రం వచ్చిందమ్మ, టీఆర్ఎస్ వచ్చింది. మేము అన్నిటికీ కూడా పథకాలు అన్ని కూడా కేసీఆర్ గారు మనకి ఇప్పిస్తున్నాడు. నేను దాని గురించి మీ సమస్యలు బీడీలకైతే ప్రాబ్లం ఉంటుంది. నేను కూడా ఒక మహిళగా, నేను బీడీ చేసిన మహిళగా మీ అన్ని సమస్యలు తెలుసుకోవడానికి నేను అదేరా, మేము 35 ఏళ్ళు అవుతుంది చేయబట్టి. ఏ సమస్య అయినా కానీ చెప్తా ఉన్నాం, వాళ్ళు ఇంటా ఉన్నారు, పోతున్నారు. కాకపోతే ఒక్క సమస్య అయినా మాకు చేయలేదు, అందుకోసమే కోపం వస్తుంది. ఇప్పుడేం ప్రాబ్లం ఉంది కదా, ఒకటి చెప్పిగా అది చెప్పి. ప్రాబ్లం అంటే ఇప్పుడు చూడు, ఇంట్లో మా భర్త ఏం పని చేయడు, పింఛి మీ ఇంట్లో కాకపోతే నాకు బిళ్ళ పింఛం వస్తుంది అనుకో, భర్తకైతే ఏమన్నా ఉండాలా? అమ్మ, పెన్షన్ ఇప్పిస్తా. ఏం చేస్తారు మీ భర్త? భర్త ఏం చేయడు. ఎన్ని ఏళ్ళు ఉంటాయమ్మా? ఇప్పుడు 60 ఏళ్ళు ఉంటాయి. 65కి వస్తాయి. మొన్న పెట్టిరా? సర్వేకి వచ్చిరా? సర్వేకి వచ్చినాడు, రాపించినాం. మళ్ళీ పేరు రాలేవా? 65 ఏళ్ళకమ్మా. నా పేరు సాయిత్రి. నేను గాయత్రి నగర్. బాధనే ఉంది. ఆకు దొడ్డు ఉంది, నరాలన్నీ వస్తున్నాయి, నడుము వస్తుంది. 24 గంటలు బీలో శాతం మీద కూర్చుంటాం. ఆకు రోజు దొడ్డ ఉంటుందా? డైలీ దొడ్డుగా ఉంటుంది. ఆకు కూడా బాగా తక్కువ పడుతుందని చెప్తున్నారు ఇక్కడ. అమ్మ, మీరు ఎక్కడ ఉంటారు? ఆకు దొడ్డుకుండి నరాలు వస్తున్నాయి. ఆకు దొడ్డు ఉంటుంది, చేతులు నొస్తాయి, కాళ్ళు నొస్తాయి, ఆకు తక్కువ పడుతుంది. మీ హస్బెండ్ ఏం చేస్తారు? హస్బెండ్ లేడు. నీకు భర్త లేనిది పెన్షన్ వస్తుందా?
ఎందుకు రాపియలేదు? ఎందుకమ్మా రాపియాలి కదా. ఎన్ని రోజులు అయిందమ్మా? మస్తు రోజులు అవుతుంది. చాలా రోజులైందా? పిల్లలు ఉన్నారా? పిల్లలు లేరు, ఎవరు లేరు. ఒక్కదానివి ఉంటావా? కిరాయికి ఉంటా 150 రూపాయలు. ఒక్కదానివి 150 రూపాయల కిరాయిలో. పిల్లలు లేరు, ఎవరు లేరు. అమ్మ వాళ్ళ దగ్గర ఉంటావా? ఒక్కదానివి ఉంటావా? ఇట్లా అలా వాళ్ళు ఉంటారు. నాది నేనే ఉంటాను. అమ్మకు నాడలేడు, అమ్మకు మరి భర్త లేని పెన్షన్ రాపిస్తాం, మరి ఇంటికి వస్తావా రేపు? రాపించుకో, వస్తుంది నీకు. లేడు అంటే చిన్నగా ఉన్నప్పుడే పెళ్ళైంది, ఇంట్లోనే ఉన్నా. అక్క గుర్తు కదా నాకు, లేరు పిల్లలు. ఇక తమ్ముడు ఉన్నాడు, చిన్నగా తమ్ముడు ఉండే, తమ్ముడిని పెంచిన. ఇక ఇప్పుడు ఆడదాడు పెద్ద అయింది, ఆడు వేరేనే ఉన్నాడు. ఇప్పుడు అమ్మోళ్ళ తట్టు ఉంటున్నాను. అమ్మ నేను ఉంటున్నాం, ఇక అమ్మకు సేవ చేసుకుంటా అట్లా. ఇక మరి నాకు పింఛన్ గురించి అయితే నేను రాపించుకోలేదు. నేను పిల్లలు లేరు, ఏం లేదు. తప్పు పట్టుకుంటావా? ఏం తప్పు ఉన్నది కానీ లేదే రాపి భర్త లేకుండా పింఛన్ లేని వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? నొప్పులు అయితే బాగా దాని గురించి నేను చెప్తాము. మీకున్నాయా పెన్షన్స్? ఉన్నాయమ్మా? ఎంత ఇస్తున్నారు? మా ఆయన ఉన్నది పింఛన్, ఆయన 5,000 వస్తుంది. ఓకే ఓకే, గవర్నమెంట్ అదే వచ్చినట్టు చెప్పండి. మాకేం లేదు, ఏం లేదు. నీ సమస్య ఏంటమ్మా? నాది ఏం లేదు, సమస్య అంతా మంచిది, ఏం లేదు. గవర్నమెంట్ ఇస్తారమ్మా? అమ్మా నీ ప్రాబ్లం ఏం లేదు? ఏం ప్రాబ్లం లేదు, కార్ఖానా ఉన్నది మాకు ప్రాబ్లం. ఉన్నాయి ఇంటి విషయాలు మత్తు ఉంటాయి, ఏదైనా ఏం లాభం తక్కువ పడుతుంది. నాకు బాగా తక్కువ పడుతుంది, చేసుడు కూడా కష్టం అవుతుంది. ఇప్పుడు మీరు అడిగిపోయారు అనుకో, కూలి తక్కువ ఇస్తున్నారు. మన ఇప్పుడు మీరు అడిగిపోయారు అనుకో, బిల్లు కేసుడు, మాపులు పక్కకు పెట్టుడు, ఏం పైన ఉన్నది చేసి కూడా ఏం అడిగింది మీకు ఏం కథ అని ఇట్లా మాకు ఇక్కడ టార్చర్ ఇట్లా ఉంటుంది. బీడీలది బాగా సమస్య ఉంది మేడం మాకు. దాని గురించే నేను అడగడానికి వచ్చినా, తెలుసుకుంటానే వచ్చిన ఈరోజు. నేను కూడా బీడీలు చేసిన మహిళనే, మీ బాధలు నాకు గుర్తుంటాయి కాబట్టి నేను ఇక్కడికి రావడం జరిగింది, అందుకే తెలుసుకుంటున్నాను. ఎత్తు మీద కూర్చోవాలా అంటున్నారు, చేసుకునే దాకానేమో వెళ్ళదు. బీడీలు చేసుకున్నాక వెళ్ళది. మళ్ళా మాకు పొలం లేదేం లేదు, ఓళ్ళు 50 గజాల తాగున్నది గంతే. 50 గజాల తాగుంది. ఇల్లు లేదా? ఇల్లు మొన్న కట్టినాం. ఇల్లు కట్టుకున్నారు మొన్న. ఎన్ని రూములు కట్టి? 2 రూములు లేదు. అందులో 50 గజాలలో ఎంత వస్తుంది? 2 రూములు వేస్తుంది, పాయకాన బాత్రూమ్ అంతే. తంబాకు వలన మీకు ఎలాంటి ఏమన్నా సమస్యలు? కొంచెం ఇక చలికాలం వస్తే కొంచెం దమ్మొచ్చినట్టు అయితే. వచ్చినప్పుడు మీరు మీ కార్ఖానా సంబంధించిన హాస్పిటల్ ఉంది, వెళ్తారమ్మా? వెళ్తాం. మా బిల్ దవాఖాన ఉన్నది కదా, అక్కడనే చూపించుకుంటాం. నాకు గర్భసంచి అక్కడనే తీసిండ్రు, నాకు గర్భసంచి ఆపరేషన్ అక్కడనే వాళ్ళే చేసిండ్రు బిల్ దవాఖానలో. కానీ కాకపోతే ఏం పెట్టిండ్రు, రక్తం పరీక్ష చేసిండ్రు కానీ రక్తం అయితే వాళ్ళైతే ఎక్కిలే, మేమే ఎక్కించుకున్నాం కొనుకొచ్చుకొని. కాలిగా మందులు గోలి. డబ్బులు ఏమన్నా తీసుకున్నారా? డబ్బులు ఏం తీసుకోలేదు, ఉచితమే చేసిర్రు ఆపరేషన్. కానీ రక్తం పరీక్ష అవి ఇవి మేమే చూపించుకున్నాము, మళ్ళీ రక్తం కొనుకొచ్చుకున్నాము. ఏ డబ్బులు వస్తాయని అన్నారు, ఇప్పిస్తామన్నారు కానీ డబ్బులు ఇప్పలేదు. మళ్ళీ అడగలేరా మీరు? అడిగినాము, డాక్టర్కి అడిగినాము, వస్తాయమ్మా అన్నారు కానీ అడగలేదు. హైదరాబాద్ నుంచి వచ్చింది డాక్టర్ అమ్మ, ఝాన్సీ మేడం గిట్లా. ఇక్కడేమో శాంతిశ్రీ మేడం ఉంటుంది. అద్దె కూడా ఓడుస్తాను ఇప్పుడు బీడీ నరాలు దెబ్బతిని. అయితే మరి ఇప్పుడు నీకు పెన్షన్ భర్తలేంది కావాలి? చేస్తున్నాం. విజయవాడ ఇంటి దగ్గరనే చుట్టమే అదిని. సరే, నువ్వు మా ఇంటికి రావచ్చు, ఆకైతే లేదు. అద్దె చెరుకుడు బీళ్ళు ఓడుస్తలేవు. మా పిల్లల భవిష్యత్ అన్న మంచిగా ఉండాలి. మాకు జీతాలు రావని ఏదో పనులు చేస్తున్నారు, బట్టల దుకాణంలో ఆడ ఈడ. మా చిన్న కొడుకు చోలింపే, ఆయన ఏం పని చేయడు. రాలేదు, పెట్టలేదు. మొన్న అప్లికేషన్ మొన్న రాపించింది. రాకుంటే మా ఇంటి దాకా వచ్చి అడగండి. తెలుసు కదా. బీడీలు ఎన్ని చేస్తావు రోజు? 8 రోజులు చేస్తా. అయితే
ఆకు అవుతుందా? తక్కువ పడుతుంది. నాకు ఒక్కడే కొడుకు. ఏదైనా చిన్న ఒక్కడే కొడుకు. నాకు 12 చదివిండు. చిన్నది ఏదైనా ఉంటుందేమో అని ఏం జాబ్ ఇంకా చదువుతున్నాడా? 12వ తరగతి చదివి మానేసిండా? డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ మానేసి మళ్ళీ ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాడు. ఇప్పుడు చేస్తున్నాడు. ఒక్కడే కొడుకు. ఇక్కడ కిరాయికుంటాం. ఇల్లు సొంతం ఇల్లు లేదు, భూమి జాగ ఏమి లేదా? లేదు, ఆధారం ఏం లేదు. ఏం లేదు. భర్త లేదు, పింఛన్ వస్తలేదు. అస్సలేదు. అప్లై చేసినావు కదమ్మా, సర్వే చేసిరు కదా, తప్పకుండా నీకు వస్తుంది. అమ్మ నీ భర్త చనిపోయి ఎన్ని రోజులు అవుతుంది? 19 సంవత్సరాలు అవుతుందమ్మా. నాకు తెలుసు అది 19 సంవత్సరాలు అయింది కదా, యాక్సిడెంట్ అయింది తెలుసు కదా. మరి ఇప్పుడు నీకు కొడుకులు ఎంతమంది? 2 కొడుకులు 2 బిడ్డలు అయితే ఎవరి దగ్గర లేని నిన్ను అని అత్తారిళ్ళల్లో ఉంటున్నారు. కొడుకులు పెళ్లిలైనా కానీ ఉంచుకుంటలేరా? ఎవరు ఉంచుకుంటలేరు. నాది నేను ఏడున్నారు వాళ్ళు? ఇంట్లో ఒకళ్ళు ఉన్నారు, ఎల్సలోని ఇంట్లో ఒకళ్ళు ఉన్నారు, మైసమ్మ గుడి కాడ ఒకళ్ళు ఉన్నారు. నువ్వు వాళ్ళ ఇంట్లో కిరాయి ఉన్నావు? నేను ఎల్సలోని ఇంట్లో కిరాయికున్నా. ఒక ఆమె కిరాయి ఉన్నావు, బీడీలు చేసి బతుకుతున్నావు. ఏ కొడుకు కూడా నేను చూస్తలేడు. చూసి లేదమ్మా, ఏ కొడుకు చూసి లేదు, ఎవరు చూసి లేదు. బీడీల మీదనే ఇది చేస్తున్నా. పెన్షన్ ఏం లేదు. అంటే పెన్షన్ మన రేషన్ కార్డు మీద ఏమన్నా వస్తాయి? బియ్యం కింద 5 కిలోలు సర్పంచ్ రాసింది. భర్త లేనిది మాత్రం పెన్షన్ వస్తుంది. నువ్వు మొన్న రాపియలేవా? రాపియలేదు. ఏమో 60 ఏళ్ళు ఉన్న లెక్క వస్తుంది. పెన్షన్ ఎన్ని 10 సంవత్సరాలకు లగ్గమైన భర్త లేని వాళ్ళకి వస్తుంది. 60 సంవత్సరాలు ఉంటేనే వస్తుంది అమ్మ. 60 సంవత్సరాలు ఎవరికి? 65 సంవత్సరాలు అంటే ముసలి పెద్ద మనుషులకి. 65 సంవత్సరాలు పెద్ద మనుషులకి. భర్త ఉన్న 60 ఏళ్ళు అయితే వస్తుంది. భర్త లేడు కాబట్టి నీకు ఖచ్చితంగా 19 సంవత్సరాలు అవుతుంది చనిపోయి. మరి ఇప్పుడు అప్లికేషన్ పెట్టమ్మా, తప్పకుండా వస్తుంది నీకు. 1000 రూపాయలు వస్తాయి నెలకు. నెలకు 1000 రూపాయలు ఎత్తుకోవచ్చు. పింఛింగే రాదు నాకు, రాదు. అదే రాదంటే ఏండ్లు తక్కువ పడ్డాయి నా కాళ్ళకు. అందరేమో పెద్దగా కానొచ్చిండు, నేను చిన్న పిల్ల లెక్క కానొచ్చిన. అట్లా కానొచ్చు, నువ్వు పెద్ద మనిషి లెక్క ఉన్నావు కదా. ఆడి కళ్ళకు అట్లా కానొచ్చిన. ఎవరు రాసిన వాళ్ళు? రాసిండ్రు అప్పుడు మేనేజరు ఈ నేనోడు రాసిండో, మేనేజర్ రాసిండో, దాదాలు రాసిండు. ఇదే కార్ఖానా మొదలు పెట్టినప్పుడు నేను మొదలు పెట్టిన. ఐషోళ్ళు ముసలైనరు, ముసలోళ్ళు ఐషోయినరు. నాకు ఒక్కదానికే కదా, 5-6 వీళ్ళందరూ నా ముంగట పట్టుకుని కార్ఖానాలు కూడా నా ముంగట. భర్త లేని పింఛన్ వస్తుందమ్మా? 200 రూపాయలు. భర్త లేనిదంటే 1000 రూపాయలు ఇస్తారమ్మా. 1000 రూపాయలు అయితే కంపల్సరీ నీకు. చూడు, నన్ను యాడ్ చేస్తావో చెయ్యవో చూడు. ఆకైతుందా? అయినా కాకుండా నింపుకొని పెట్టుకుంటున్నాం అంతే. కొనుక్కొని పెట్టుకుంటున్నారు. ఎట్లా కిలో కొంటారు ఆకు? 80 రూపాయల కిలో. తంబాకు అవుతుందా? అవుతుందా? ఆకే తక్కువ. ఈరోజు నేను ఈ కోటగల్లి కోమర్ షాప్ కార్ఖానాకు రావడం జరిగింది. సాక్షి టీవీ వాళ్ళ ఆధ్వర్యంలో నేను ఇక్కడ వీళ్ళనందరినీ, మహిళలని అడగడం జరిగింది. అడుగుతూ ఉంటే వాళ్ళు సమస్యలు చెప్తున్నారు, చాలా సమస్యలు చెప్తున్నారు. వాళ్ళు ఆకు సరిగా అయితే లేదని చెప్తున్నారు. వాళ్ళు చేసేది రోజుకి 800 బీడీలే. అవి కూడా పాపం వాళ్ళకి కూలి కూడా తక్కువ ఇస్తున్నారని చెప్తున్నారు. 145 రూపాయలే ఇస్తున్నారు. మాకు అయితలేవు మేడం అని చెప్తున్నారు వాళ్ళు. తంబాకు అవుతుంది, ఆకు అయితలే అని చెప్తున్నారు. అలాంటి సమస్యలు ఉండద్దు. మరి వీళ్ళు పాపం పొద్దున వచ్చి ఇక్కడ కూర్చొని బీడీలు చేయడము అంటే వాళ్ళకు కూడా నడుము నొప్పులు వస్తున్నాయి, నరాలు నొస్తున్నాయి అంటున్నారు వాళ్ళు. అంటే వాళ్ళ హాస్పిటల్ కూడా ఉంది, బాగానే చూస్తున్నారని చెప్తున్నారు హాస్పిటళ్లలో. మరి కొంతమందికి మట్టుకు వాళ్ళకి ఆ టాబ్లెట్స్ పడతలేవని చెప్తున్నారు, పెద్ద మనుషులు, ఏజ్ అయిన వాళ్ళు. అలాంటి వాళ్ళకి మాకు ఇబ్బంది అవుతుంది మేడం అని కూడా చెప్పారు. సాక్షి టీవీ వాళ్ళకు కూడా నేను చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజు ఇక్కడికి వచ్చి నా ద్వారా ఈ సమస్యలు తెలుసుకున్నందుకు వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.